మనము ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డిసెంబర్ 21 నిర్వహించినటువంటి ప్రశ్నలు చూడడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ అనేది మనకు నార్త్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. సో నార్త్ ఇండియాలో అడిగినటువంటి వివిధ ఆల్రెడీ హిందీలో వీడియోస్ ఉన్నాయి. సో వాటిని బట్టి నేను ఈ వీడియో అనేది తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక అవగాహన రావడం కొరకు. సో మన దగ్గర మనకు జనవరి 5 నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ముందుగా చూసినట్లయితే అర్జెంటీనా క్యాపిటల్ ఏది అని అడగడం జరిగింది. సో అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్. ఓకేనా, బ్యూనస్ ఎయిర్స్ అనేది అర్జెంటీనా క్యాపిటల్. అండ్ అదే విధంగా అర్జెంటీనా కరెన్సీ అడిగే అవకాశం ఉంది మనకు. అర్జెంటీనా కరెన్సీ వచ్చేసి అర్జెంటీనా పేసో. అర్జెంటీనా పేసో అనేది అర్జెంటీనా క్యాపిటల్. అదే విధంగా మనకు బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏది అని అడగడం జరిగింది సెకండ్ షిఫ్ట్ లో. సో బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చేసి టాకా. ఓకే, సో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా, కరెన్సీ టాకా. అర్జెంటీనా క్యాపిటల్ అయితే బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా కరెన్సీ అయితే అర్జెంటీనా పేసో. ఓకే, నెక్స్ట్ మానస్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. మానస్ టైగర్ రిజర్వ్ అనేది మనకు అస్సాం రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ షిఫ్ట్ లో ఏమడగడంటే ఫ్లవర్స్ వ్యాలీ. ఈ యొక్క ఫ్లవర్స్ వ్యాలీ అనేది ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. సో ఈ ఫ్లవర్స్ వ్యాలీ అని మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ షిఫ్ట్ లో మనకు సిలికాన్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారని అడగడం జరిగింది. సిలికాన్ సిటీ అని మనకు బెంగళూరు నగరాన్ని పిలవడం జరుగుతుంది. అదే బెంగళూరు నగరాన్ని మనము గార్డెన్ సిటీ, ఓకేనా, గార్డెన్ సిటీ లేదా సిలికాన్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తామంటే బెంగళూరు సిటీని పిలవడం జరుగుతుంది. సో నేను వీలైనంత వరకు కొద్దిగా రిలేటెడ్ బిట్స్ మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ నేను 19th 20 సంబంధించినటువంటి 2 వీడియోలు చేశాను. ఆ వీడియోలు చూడాలనుకుంటే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదండి, ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి, లేదంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కామెంట్ లో కూడా నేను పిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ సిఇఓ ఎవరు అని అడగడం జరిగింది. సో గూగుల్ సిఇఓ వచ్చేసి మనకు సుందర్ పిచాయ్. ఓకేనా, సుందర్ పిచాయ్ మనకు గూగుల్ యొక్క సిఇఓ. అదే విధంగా నెక్స్ట్ షిఫ్ట్ లో మనకు యాపిల్ సిఇఓ అడగడం జరిగింది. యాపిల్ సిఇఓ గురించి అడగడం జరిగింది. యాపిల్ సిఇఓ అయితే టిమ్ కుక్. యాపిల్ సిఇఓ టిమ్ కుక్. అదే విధంగా ఫేస్బుక్ సిఇఓ కూడా పేరు కూడా గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఉపయోగపడుతుంది మీకు. ఫేస్బుక్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ సిఇఓ. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరు అంటే సత్యనాదెల్లా. వీటికి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ క్లాసెస్ మన ఛానల్లో నేను అందుబాటులో ఉంచుతాను మీకు ఇవన్నీ. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోలు చూడొచ్చు రేపటి నుంచి మీరు. ఓకేనా, నెక్స్ట్ మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అని అడగడం జరిగింది. సో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా సింగ్ పాటిల్ గారు. ఓకే, ప్రతిభా దేవి సింగ్ పాటిల్ గారు మొత్తం పూర్తి పేరు. సో ప్రతిభా పాటిల్ అని మీరు గుర్తుంచుకోండి. మొదటి మరియు చివరి కూడా ప్రజెంట్ ఇంతవరకు ఉన్న మహిళా రాష్ట్రపతుల్లో ఒకే ఒక మహిళా రాష్ట్రపతి ఉండడం జరిగింది. సో మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు. ఓకేనా, నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు 2018 సో 2018-19 ఈ సంవత్సరంలో మనకు ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ గారు. సో రామ్నాథ్ కోవింద్ గారు అనేది అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లో మీరు చూసుంటారు. సో మీకు డిఫరెంట్ గా క్వశ్చన్ ఏమడుగుతుందంటే ప్రజెంట్ మనకు రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఎన్నవ రాష్ట్రపతి అని అడుగుతారు. ఎన్నవ రాష్ట్రపతి అంటే మనకు 14వ రాష్ట్రపతి. ఓకేనా, 14వ రాష్ట్రపతి మన ప్రజెంట్ రామ్నాథ్ కోవింద్ గారు. ఎన్నో రాష్ట్రపతి అంటే 14వ రాష్ట్రపతి. నెక్స్ట్ చూసినట్లయితే జీడిపిని విస్తరించమని అడగడం జరిగింది. సో జీడిపిని అంటే ఫుల్ ఫామ్ ఏది అని అడిగారు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకేనా, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ జిఎస్టీని విస్తరించమని నెక్స్ట్ షిఫ్ట్ లో అడిగారు. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది జిఎస్టీ యొక్క ఫుల్ ఫామ్. సో ప్రీవియస్ ఎగ్జామ్ లో చూసినట్లయితే మనకు జిపిఎస్ ను విస్తరించమని అడిగారు. జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది జిపిఎస్ యొక్క ఫుల్ ఫామ్. అదే విధంగా సిఎన్జిని విస్తరించమని అడిగారు. సిఎన్జి అంటే మనకు కంప్రెస్డ్ అండ్ నేచురల్ గ్యాస్. ఓకే, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనేది సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్. సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ లో అడిగారు. సో అబ్జర్వేషన్ పైన కూడా మనకు సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, అక్కడ నుంచి చూడొచ్చు. సో ఆల్రెడీ జనరల్ క్లాసెస్ నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ లో సర్దార్ సరోవర్ డ్యామ్, హిరాకుడ్ డ్యామ్ ఈ 2 ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సో ఈ 2 నేను అడిషనల్ గా యాడ్ చేశాను. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఏ నది పైన ఉంది అని అడగడం జరిగింది. సో ఇక్కడ ఏ నది అని రాయలేదు. ఓకే, సో ఇవన్నీ నదుల పైన. ఓకేనా, ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అంటే నర్మదా నది పైన ఉంది. ఓకేనా, సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది పైన ఉంది? నర్మదా నది పైన ఉంది. హిరాకుడ్ డ్యామ్ అనేది ఏ నది పైన ఉంది అని అడగడం జరిగింది. హిరాకుడ్ డ్యామ్ అనేది మనకు మహానది పైన ఉంది. ఓకేనా, నెక్స్ట్ బాంక్రానంగల్ డ్యామ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏ నది పైన ఉంది అని అడగడం జరిగింది. సట్లెజ్ నది పైన ఉంది. ఓకేనా, బాంక్రానంగల్ సట్లెజ్ నది పైన ఉంది. సింగూర్ డ్యామ్ సో ఇది మన తెలంగాణలో ఉంది. సో ఇది మనకు ఎక్కడంటే మంజీరా నది పైన ఈ యొక్క డ్యామ్ అనేది ఉండడం జరిగింది. సో మన సౌత్ ఇండియాలో ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మాక్సిమం మన స్టేట్స్ లో ఉండేటువంటి డ్యామ్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది, కాబట్టి సింగూర్ డ్యామ్ అనేది మంజీరా నది పైన ఉంది. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్
ఇది షిఫ్ట్ 1 లో అడగడం జరిగింది. షిఫ్ట్ 1 ఆర్ షిఫ్ట్ 2 నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. సో బిట్ అయితే అడగడం జరిగింది. సంజు హిందీలో వచ్చినటువంటి సంజు మూవీ డైరెక్టర్ ఎవరిని అడగడం జరిగింది. సంజు మూవీ డైరెక్టర్ వచ్చేసి రాజ్ కుమార్ హిరానీ. అదేవిధంగా దంగల్ మూవీ డైరెక్టర్ ఎవరిని అడిగిన ప్రీవియస్ లో అడిగారు. సో ఒక లింక్ బిట్ కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. దంగల్ మూవీ డైరెక్టర్ వచ్చేసి నితీష్ తివారీ. ఓకేనా, నితీష్ తివారీ. అదే దంగల్ మూవీలో హీరో అయితే అమీర్ ఖాన్. ఓకేనా, సో దంగల్ మూవీ హీరో కూడా అడగడం జరిగింది ఎవరు అని చెప్పేసి అమీర్ ఖాన్. ఓకేనా, సో బాహుబలి మూవీ డైరెక్టర్ ఎవరు నన్ను ప్రీవియస్ లో అడగడం జరిగింది. సో రాజమౌళి మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అనడం జరిగింది. సో బెంగాల్ విభజన అనేది మనకు 1905 లోపల జరగడం జరిగింది. సో లార్డ్ కర్జన్ ఈ యొక్క బెంగాల్ విభజన చేయడం జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ జలియావాలా బాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది అని అడగడం జరిగింది. సో జలియావాలా బాగ్ సంఘటన మనకు 1919లో జరగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ నేను ఆల్రెడీ December 19th వీడియోలో నేను చెప్పాను. అక్కడ మీరు ఆ వీడియో చూడొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఏపీ యొక్క గవర్నర్ ఎవరు అని అడగడం జరిగింది. సో గవర్నర్ సీఎం అనే టాపిక్ పైన వీడియో ఒక బిట్ అనేది పడుతుంది కాబట్టి సో గవర్నర్ క్యాపిటల్ సీఎం అనే టాపిక్ మీరు కంపల్సరీగా చూసుకోండి. ఒకసారి నేను అప్డేట్ చేస్తాను మన ఛానల్ ద్వారా. జనవరిలో ఫుల్లీ అప్డేటెడ్ వీడియోస్ అనేవి మీకు నెక్స్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నరసింహన్ గారు. నెక్స్ట్ ఏపీ సీఎం మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు. ప్రజెంట్ టీఎస్ సీఎం సెకండ్ సారి గెలవడం జరిగింది కేసీఆర్ గారు. సో తమిళనాడు సీఎం ఎవరు అనేది మీరు కామెంట్ లో రాయడం మర్చిపోదు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవి మామూలుగా జనరల్ గా ఎలా అంటే పేపర్ మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఏం రావట్లేదు. కాకపోతే ఏమైందంటే చాలా మంది ఈజీ బిట్స్ అనేవి మామూలుగా క్యాండిడేట్స్ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టఫ్ బిట్స్ అనేవి చాలా మందికి గుర్తుండడం లేదు. ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత కేవలం ఈజీ బిట్స్ మాత్రమే వాళ్ళ మైండ్ లో గుర్తున్నాయి, అవి మాత్రమే బయట చెప్పడం జరుగుతుంది. సో కొన్ని ప్రమాణాలకు సంబంధించినటువంటి బిట్స్ మనకు ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో కొద్దిగా పేపర్ అయితే టఫ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉండడం వల్ల కొద్దిగా పేపర్ టఫ్ అనుకోవచ్చు. సో వీలైనంత వరకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి గ్యారంటీ తెలిసిన క్వశ్చన్స్ లో మాత్రమే అటెంప్ట్ చేయండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్.